వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. నిఫ్టీలో ప్రీవియస్ సెషన్ ఇది డిమాండ్ జోన్. మార్కెట్ ఎక్కడి నుంచి క్రాష్ వచ్చింది కదా, ఈ లెవెల్ డిమాండ్ జోన్. ప్రీవియస్ సెషన్ లో అయితే ఎక్కడి వరకు ఉంది కదా. సో ఇదంతా జోన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుందా లేదంటే కంటిన్యూషన్ అవుతుందా చూడాలి. అండ్ నిన్న ట్రైనింగ్ డే కాబట్టి రివర్సల్ డే, నాట్ ఎ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ డే, బట్ నిన్న రివర్సల్ డే. ఈరోజు మళ్ళీ సిపిఆర్ దగ్గర నుంచి సిపిఆర్ వరకు వెళ్ళి సిపిఆర్ నుంచి రివర్స్ అవుతుందేమో చూడాలి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిఫ్టీ 25,000 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. క్యాండిల్ ఈవెన్ దో రిజెక్షన్ జరుగుతున్నా సరే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తుంది. సో నిఫ్టీ పైకి అయినా వెళ్ళొచ్చు. 25,000 కాల్ ఆప్షన్ ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ప్రెసెంట్ అది 195 అలా ట్రేడ్ అవుతుంది. క్యాండిల్ క్లోజ్ అవుట్ ఇంకా 4 సెకండ్స్ ఉన్నాయి. సో కాల్ ఆప్షన్ బై. సో 100 క్వాంటిటీస్ యావరేజ్ అయితే 199 అయింది. సో రిస్క్ ఇందులో ఒక చూద్దాం. ప్రెసెంట్ రిస్క్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ పెట్టుకోవాలా లేదంటే అకార్డింగ్ టు డేలో పెట్టుకుందామా లేదంటే ప్రీవియస్ సెషన్ లో కింద పెట్టుకుందామా అన్నది చెప్తాను. ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం మనము. స్టాప్ లాస్ 25 పాయింట్స్ వస్తున్నాయి. టార్గెట్ కూడా బాగుంది, 50 పాయింట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో పర్వాలేదు. రిస్క్ 1250 ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే మనం డిమాండ్ జోన్ దగ్గర తీసుకున్నాం కాబట్టి. సో ఈ క్యాండిల్ లో కింద కాదు, ఈ బ్లాక్ లైన్ కిందకి వస్తే ఎగ్జిట్ అవుదాము. బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. లెవెల్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్గా అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే 700 ప్రాఫిట్ రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అలాగా సిపిఆర్ సపోర్ట్ అండ్ 20 EMA సపోర్ట్ ఉంది కదా. సో లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఒక 60 క్వాంటిటీస్ తీసుకున్నాను. యావరేజ్ 99 అయ్యింది అది. సో రిస్క్ ఇందులో కూడా 1250 డివైడెడ్ బై 1250 కాదు, కొంచెం పెద్దదే పెట్టుకుంటాను. 2500 పెట్టుకుంటాను. 2500 డివైడ్ బై 60 అంటే 40 పాయింట్స్ పెట్టుకోవాలి. 41 ప్లస్ 99.21 140 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ బ్యాంక్ నిఫ్టీలో. 140 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. ప్రెసెంట్ అది మన సైడ్ రన్ అవుతుంది. నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. స్కాల్పర్స్ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రెసెంట్ ప్రాఫిట్ ఓవరాల్ అయితే 2500 అయితే రన్ అవుతుంది. నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 2600 రన్ అవుతుంది. సో నిఫ్టీ క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. నిఫ్టీ క్లోజ్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ 91 దగ్గరికి వచ్చింది. ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఈ లో దిస్ ఈస్ ద స్టాప్ లాస్. ఈ లో బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుదాం. నిఫ్టీ అయితే మనకి టార్గెట్ ఇందాక సెంట్రల్ పివట్ అనుకున్నాం కదా, అదైతే హిట్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోవచ్చు. సో 235 వరకు కూడా వెళ్ళిపోయింది. సెకండ్ టార్గెట్ 230 ఇచ్చాం కదా, అది కూడా అయిపోయింది. సో క్లోజ్ చేసుకోవచ్చు డేని. ఓకే ఎస్, ఎగ్జిట్ అయిపోతాను నేను కూడా, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ నుంచి బేరిష్ ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది, ఏదైనా జరగచ్చు. ఆల్రెడీ 1:2 వచ్చింది కదా, సో క్లోజ్ చేయడమే బెస్ట్ అనుకుంటున్నాను. అండ్ ఓ పని చేస్తాను, 65 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 65 దగ్గర క్లోజ్ చేస్తాను. 60 దగ్గర రన్ అవుతుంది కదా ప్రెసెంట్. 4500 అయితే ప్రాఫిట్ వచ్చింది. డన్, క్లోజ్ అయిపోతుంది. 65 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, క్లోజ్ అయిపోయింది. సో 4000 ఈజ్ టుడేస్ ప్రాఫిట్. సో ఈరోజు ట్రేడ్ ఎందుకు తీసుకున్నామో చెప్పాను కదా, ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ అని. నిన్న కూడా ప్రైస్ యాక్షన్ అక్కడి నుంచే మార్కెట్ పైకి వెళ్ళింది. సో స్టాప్ లాస్ అంతే చిన్నదే పెట్టుకున్నాము. అండ్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాం మనము. నిఫ్టీలో చూసి ఆ తర్వాత ఎంత అగ్రెసివ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిఫ్టీలోని. సో అందుకు మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. ఫర్ సపోజ్ మనం నిఫ్టీ హోల్డ్ చేసినా సరే మనకు అంతే 4000 ప్రాఫిట్ వద్దును. 240 వరకు హై వెళ్ళింది కదా. సో ఆ తర్వాత ట్రయల్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వద్దును, బట్ నో ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి మార్కెట్ 60 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, ఇక్కడ వెయిట్ చేస్తాను, లేదంటే ఎగ్జిట్ అయిపోతాను అనుకోవాలి, ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు వెయిట్ చేస్తాను అనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు. సో టైం అయితే ఇంకా 9:45 అయింది. జస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అయింది మార్కెట్ ఓపెన్ అయ్యి. సో హాఫ్ అన్ అవర్లోనూ 4000 వస్తుంది కాబట్టి ఇంకా ఈ 60 పాయింట్స్ కూడా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. 2 రీజన్స్. ఎందుకంటే టైం ఇష్యూ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే నిఫ్టీ
నిఫ్టీ ఎలా ఉంది, సిపిఆర్ డిసెండింగ్ సిపిఆర్ ఉంది. డిసెండింగ్ సిపిఆర్ ఉన్నప్పుడు సిపిఆర్ అనేది ఈక్విలిబ్రియం కింద యాక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ కూడా రావచ్చు వస్తాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పాను కదా ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్ అని, ఆ లెవెల్ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే R1 P1 అండ్ ప్రీవియస్ సెషన్ అయితే బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అగ్రెసివ్గా పైకి కూడా మూవ్ అవ్వచ్చు. బట్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి నిఫ్టీ సైడ్ వేస్ వైడ్ సిపిఆర్ ఉంది. సో ఏదైనా జరగచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్ గైస్. అండ్ ఈరోజు స్ట్రాటజీస్ 2 స్ట్రాటజీస్ కాదు, ఒక స్ట్రాటజీ మన నిఫ్టీని చూసే వెళ్ళాం మనం. బ్యాంక్ నిఫ్టీ ఏమీ సెపరేట్గా స్ట్రాటజీ ప్రకారం ఏమి వెళ్ళలేదు. నిఫ్టీ మూవ్ అయింది కాబట్టి నిఫ్టీని చూసే బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకున్నాం అంతే. సో 4,000 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేసాం. మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఎందుకు చెప్తున్నానంటే అది ఓన్లీ సిపిఆర్ ఇండికేటర్ వాడిన వాళ్ళకే కాదు, ఏ ఇండికేటర్ వాడినా ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి అందరికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి ప్రైస్ యాక్షన్ లెవెల్స్, రాదర్ దాన్ ఇండికేటర్. ప్రైస్ యాక్షన్ ఎక్కువ నమ్ముతాను నేను. అండ్ ఇండికేటర్ ఇట్స్ జస్ట్ క్లూ అంతే. మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుందా, రివర్సల్గా ఉంటుందా, ట్రెండింగ్గా ఉంటుందా, ట్రెండ్ అసెండింగ్గా ఉంటుందా, డిసెండింగ్ ఉంటుందా, క్లూ అంతే. దానికి ఈ ప్రైస్ యాక్షన్ అనేది హెల్ప్ అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది మార్కెట్ సినారియోస్ అర్థం అవడానికి. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ ఎడ్జ్. సో అందుకే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఇగ్నోర్ చేయకండి. డైలీ యూట్యూబ్ వీడియోస్లో అందుకే పోస్ట్ చేస్తున్నాను, మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి. ఓకే, సో ఏమైంది మార్కెట్ ఇక్కడ నుంచి మనం లాంగ్ ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సిపిఆర్ ఇంపార్టెంట్ అని చెప్పాను, అక్కడ నుంచి రివర్స్ అయ్యింది. రివర్స్ అయ్యి ఎక్కడ ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుంది, బ్లాక్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా నిన్న ఇంపార్టెంట్ లెవెల్స్ దాంట్లో చెప్పాను. ఈ లెవెల్ కొంచెం మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో అందుకు మార్క్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గరే మార్కెట్ రివర్స్ అయింది. సో స్టిల్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ రేపటికి కూడా. అండ్ వన్స్ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం అది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు సప్లై జోన్ ఉంది, ఈ లెవెల్ సప్లై జోన్ కాబట్టి ప్రీవియస్ సెషన్ హై అనేది కొంచెం ఇంపార్టెంట్ కింద మార్క్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం కాదు ఇంపార్టెంటే. క్రాష్ జరిగింది కాబట్టి రిట్రేస్మెంట్, ఇది స్వింగ్ అట్ ది సేమ్ టైం ప్రీవియస్ సెషన్ హై సప్లై జోన్ కూడా. ఓకే, ఈ జోన్ కూడా కొంచెం టర్నింగ్ పాయింట్ కింద అనుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ రీసెంట్ స్వింగ్ కదా, ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. బట్ లెవెల్ అయితే మార్క్ చేయట్లేదు నేను. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే 20 MA డైలీ టైం ఫ్రేమ్ దగ్గరే మార్కెట్ ఎగ్జాక్ట్గా రివర్స్ అయ్యింది ఎప్పుడు నిన్న. సో ఈరోజు కూడా ఆ 20 MA కూడా 20 MA దగ్గరకు వస్తుంది మార్కెట్. సో ఈ లెవెల్ కూడా కొంచెం చూసుకోవాలి. రేపు ఓపెనింగ్ మళ్ళీ డిసెండింగ్ అయితే ఆ లెవెల్ కిందకి ఇంకా రావచ్చు, అప్పుడు దాన్ని చూసి మార్క్ చేసుకోండి. ఓకే, ఈ లెవెల్ ఎలానో మార్క్ చేసుకోండి ముందుగానే. ఇక్కడ స్వింగ్లో అనేది ఉంది. ఈ 24,760 లెవెల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ సపోర్ట్. రేపటికి నిఫ్టీకి ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ కిందకు వస్తే ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కిందకు వస్తే ఈ లెవెల్ చూడండి, ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదంటే కిందకు వస్తుందా అన్నది. లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడండి, బ్రేక్అవుట్ అయిందా లేదంటే రిజెక్షన్ అయిందా చూడండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, రేపటికి బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఆ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్ మార్క్ చేసాం కదా, ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయింది ఎగ్జాక్ట్గా. సో ప్రీవియస్ సెషన్ హై అనేది రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. We can consider it as a supply zone. And then previous session low here, below the previous session low ఇక్కడ డబుల్ స్వింగ్ ఫామ్ అయింది. నిన్న డైలీ టైం ఫ్రేమ్ లో కాదు, 5 minutes టైం ఫ్రేమ్ లో స్వింగ్ ఫామ్ అయింది. ఈ లెవెల్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా కిందకు వస్తే డిమాండ్ జోన్ ఇక్కడ నుంచి ఉంది. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకుంటున్నాను రేపు, ఎందుకంటే రేపు మార్కెట్ అంత పెద్ద క్రాష్ జరిగితే అప్పుడు చూడాలి ఈ లెవెల్ గురించి. లేదు మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మార్క్ ద లెవెల్స్ ఆన్ యూర్ చార్ట్స్.